లేకుంటే యంగర్ జనరేషన్ రిస్క్ తీసుకోవడంలో ముందున్నారంటారా? లేకుంటే ఎట్లా ఓన్లీ రివార్డ్ కోసమే చూస్తున్నట్టు ఉందంటారా? అంటే యంగ్ జనరేషన్ మీకు తెలియదేం లేదు. ఇప్పుడు క్విక్ రివార్డ్ ఈజ్ ద మోటో. ఓకే, ఇన్స్టెంట్ గ్రాటిఫికేషన్ ఉండటము. అంటే సోషల్ మీడియా రావటం వల్ల చూడంగానే ఇన్స్టెంట్ రిజల్ట్ రావటం అనేది చాలా ఇంపార్టెంట్. అంటే లెర్నింగ్ మెకానిజమ్స్ కూడా మారిపోయినాయి. పూర్వకాలంలో అయితే ఎర్లియర్ గా బుక్ చదువుకుని ఒకదాని తర్వాత ఒకటి చదువుకుని చేసే నేర్చుకునే ఇట్ టేక్స్ లాంగ్ టైమ్ టు లెర్న్. ఇప్పుడు అట్లా కాదు, షార్ట్ లెర్నింగ్ మెథడాలజీస్. ఒక 2 minutes 5 minute వీడియోస్ లోంచి ఇప్పుడు 1 minute వీడియోలో క్విక్ ఒక మెసేజ్ ఇవ్వాలంటే 1 minute వీడియోలో కన్నా ఎక్కువ థింక్ చేయగలిగే కెపాసిటీ ఉండట్లేదు. సో ఆ షార్ట్ స్పాన్ వల్ల ఏంటంటే ఎక్స్పెక్టేషన్ కూడా మన యంగ్ జనరేషన్ నుంచి ఇన్స్టెంట్ రాటిఫికేషన్ ఉండాలి. పెట్టంగానే వెంటనే వచ్చేసేయాలి. ఓకే, రిజల్ట్ వెంటనే రావాలి, పెట్టుబడికి రాబడి ఉండాలి వెంటనే అనే థింకింగ్లోకి బాగా ఉంటున్నారు. చాలా మంది ఫ్రస్ట్రేట్ అవుతున్నారు. దానివల్ల ప్రెషర్ ఉంటుంది యంగ్ జనరేషన్లోను. ఫ్రస్ట్రేట్ అవటము, ఇవ్వాల్సిన టైం ఇవ్వకపోవటము, పేషెన్స్ డెవలప్ చేసుకోకపోవటము. బిజినెస్ అన్నాక చాలా పేషెన్స్ తోటి చాలా మినిమం 7 years అన్న స్పెండ్ చేయకపోతే ఒక బిజినెస్ ఒక షేప్కి రాదు. లాంగ్ జర్నీ ఉండాలి, దానికి ప్రిపేర్ అయ్యి ఉండాలి. అది యాజ్ వి మూవ్ ఫార్వర్డ్ జనరేషన్ అండర్స్టాండ్ చేసుకుని జాగ్రత్తగా వెళ్తారని అనుకుంటున్నాను. మీరు అబ్జర్వ్ చేసి నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిన స్టార్ట్అప్స్ ఏమైనా ఉన్నాయి? బిగ్ బాస్కెట్ అని ఒక స్టార్ట్అప్ ఉందండి. నౌ ఇట్ ఈస్ ఎ వెరీ బిగ్ కంపెనీ. ఓకే, 8-9 years బ్యాక్ అసలు యాక్చువల్లీ ఒక స్మాల్ ఐడియా, అంటే ఫార్మర్ దగ్గర నుంచి కూరగాయలు తీసుకురావాలి అంటే ఇటు మండీస్లోనూ కొనుక్కురావటము, లేదంటే కార్నర్ షాప్స్లో కొనుక్కోవటం, బేరమాడి కొనుక్కోవటం అనేది ఉండేది. నాకు బాగా గుర్తు, ఈ ఐడియాని నేను కాన్స్టిట్యూట్లీ చేస్తున్నప్పుడే దే రిలీజ్డ్, యాక్చువల్లీ దే కేమ్ అప్ విత్ ఏ ప్రోడక్ట్. సో దట్ ఈస్ ఎ వెరీ గ్రేట్ సక్సెస్. అది ఫార్మ్ టు కన్స్యూమర్కి తీసుకురావాలని ఆ బ్యాక్వర్డ్ ఇంటిగ్రేషన్ అంతా ప్రాపర్గా అనార్గనైజ్ సెక్టర్ని ఆర్గనైజ్ చేయటము, దాని తర్వాత మంచి ఫండింగ్ రావటము, అదే సబ్సిక్వెంట్గా చైన్లోకి వెళ్ళటము. నవ్ ఇట్ ఈస్ ఏ వెరీ బిగ్ బ్రాండ్. సో దట్ ఈస్ వన్. లిషియస్ అని చెప్పి ఒక అగైన్ ఓ బిజినెస్ విచ్ ఈస్ కంప్లీట్లీ అనార్గనైజ్ సెక్టర్. బిజినెస్ అనార్గనైజ్ సెక్టర్, దాన్ని ఒక సిస్టమ్స్ తీసుకొచ్చి కొద్దిగా క్వాలిటీ ఆస్పెక్ట్స్ తీసుకురావటం అనేది ఇప్పుడు నార్మల్గా కొద్దిగా టెక్ సావీగా ఉన్న స్త్రీలు అందరూ దీనికి బాగా ఉపయోగపడిపోయినారు. బట్ ఈస్ బ్యాక్డ్ అప్ బై గుడ్ ప్రోడక్ట్ అండ్ గుడ్ బిజినెస్ మోడల్ అనమాట. సో అనదర్ వన్ స్విగ్గీ, జొమాటోలు మీకు తెలిసినవే. బట్ అది ఆ టైంలో అసలు దట్ ఈస్ నాట్ ద కేస్ అట్ ఆల్. అంటే ఇది అసలు ఇది ఒక బిజినెస్ మోడల్ అని అనుకున్న, నౌ దీస్ ఆర్ $multi-billion బిజినెసెస్. సో నా కళ్ళ ముందే నేను చూసిన సక్సెస్ఫుల్ స్టార్టప్స్. రైట్ అండి. అయితే కాన్సెప్ట్ మేజర్ అంటారా, కన్సిస్టెన్సీ ఎట్లా? అంటే కాన్సెప్ట్ అనేది ఒక విత్తనం లాంటిదండి. ఇప్పుడు ఆ విత్తనం అనేది ఫండమెంటల్, అది ఇంపార్టెంట్. ఆ కాన్సెప్ట్ ఈజ్ ఫండమెంటల్ ఇంపార్టెంట్. అది కరెక్ట్గా సూట్ అవుతుందా లేదా. కొన్ని కాన్సెప్ట్స్ ఎర్లీ టు మార్కెట్ వచ్చినా కూడా, అంటే ఇప్పుడు రావాల్సిన 10 సంవత్సరాల ముందు వచ్చినా, లేదా ఇప్పుడు రావాల్సిన 10 సంవత్సరాల తర్వాత వచ్చినా అది సెట్ కాదు. బట్ సక్సెస్ఫుల్ అవ్వాలి అంటే, గ్రో అవ్వాలంటే ఓన్లీ వేస్ కన్సిస్టెన్సీ. సో ప్రతి కాన్సెప్ట్ అనేది ఒక సీడ్ అయితే, కన్సిస్టెన్సీ యూఆర్ వాటరింగ్ దట్ సీడ్ ఎవ్రీ డే, ఎవ్రీ వీక్, ఎవ్రీ మంత్, ఎవ్రీ క్వార్టర్, ఎవ్రీ ఇయర్. నర్చరింగ్ ఈజ్ ఫండమెంటల్. ఆ కన్సిస్టెన్సీ లేకపోతే ఎంత గ్రేట్ కాన్సెప్ట్ అయినా కానీ ఫెయిల్ అవుతుంది. మీ కెరీర్లో తీసుకున్న బెస్ట్ డెసిషన్ అంటే కొన్ని నా లైఫ్లో జరిగిన కొన్ని ఇన్సిడెంట్స్ చెప్తానండి, వేర్ దీస్ ఆర్ ఫండమెంటల్ ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ మై లైఫ్ అనమాట. ఫస్ట్ డెసిషన్ మేకింగ్ ఎక్కడ వచ్చిందంటే, బీటెక్ ఫస్ట్ ఇయర్లో వెన్ యూ డూ గుడ్ మార్క్స్. నాకు సివిల్ అంటే ఎంసెట్ ర్యాంక్ వల్ల నాకు సివిల్ ఇంజనీరింగ్ గుంటూరు ఆర్వీఆర్ కాలేజ్లో వచ్చింది. ఒక సంవత్సరం సివిల్ ఇంజనీరింగ్ చేశాము అండ్ ఐ వాజ్ టాప్ ఇన్ ద క్లాస్. సో దెన్ ఐ హ్యాడ్ అన్ ఆపర్చునిటీ వెదర్ టు గో ఫర్, అప్పుడు చాలా బాగా కంప్యూటర్ సైన్స్ అనేది అప్పుడే రిలీజ్ అయిన ఫీల్డ్ అనమాట. కంప్యూటర్ సైన్స్ వెళ్ళటానికి అవకాశం ఉంది, వెళ్తారా అనేది ఆఫర్ వచ్చింది. యూజువల్గా 90% అందరూ 99% ఎవ్రీబడి చూజెస్ టు గో ఫర్ కంప్యూటర్ సైన్స్ ఆ టైంలో. అంత చాలా హాట్ ఉన్న ఫీల్డ్ అనమాట. సమ్హౌ నాకు ఐ ఫెల్ట్ ఐఎమ్ ఏ సివిల్ ఇంజనీర్ ఎట్ హార్ట్. ఓకే, and because I come from 3 generations of civil engineers, so I said civil engineering is my heart అని చెప్పి చేంజ్ అవ్వకుండా ఉండటం, సివిల్ ఇంజనీరింగే చేయటం అనేది ఫస్ట్ ఫండమెంటల్ డెసిషన్, నా డైరెక్షన్ ఆఫ్ మై కెరియర్. దీనికి అది ఫస్ట్. రెండోది బీటెక్ ఫైనల్ ఇయర్లో ఎంసెట్ రావటం, మెద్రాస్ ఐఐటిలో ఎంఎస్ సీట్ రావటము కన్ఫర్మ్ అయినాయి. ఆల్టర్నేటివ్ ఏంటంటే ఎంఎస్కి యుఎస్కి వెళ్ళాలి. యుఎస్కి వెళ్ళాలని కోరిక, లేకపోతే ఇది చేయాలని. ఎంఎస్ వెళ్ళాలంటే ఫ్యామిలీ మీద బర్డెన్, బట్ దీని మీద ఇదైతే చెన్నైలో ఎంఎస్ ప్రోగ్రామ్.
but I chose to go to US. That is again a orbit change type of engineering change in life. The తర్వాత 6 yearsకి ఇంజనీరింగ్ జాబ్ చేసేవాడిని అక్కడ చదువు అయిపోయింది, ఇంజనీరింగ్ జాబ్ చేసేవాడిని. జాబ్ చేసిన తర్వాత దెన్ ఐ హ్యాడ్ ఏ ఆపర్చునిటీ టు, అంటే ఎవ్రీబడి ఈస్ గ్రోయింగ్ ఇన్ అన్ ఆల్టర్నేటివ్ ఫీల్డ్, అగైన్ ఈజ్ ఏ టెక్నాలజీ. So one fine day I said we will quit the job, okay, and get into technology business. That's again is a fundamental, and risk taking has started around that time anamata 2000 kaadu 1996 ఆ time frame లో. 4 years తర్వాత మళ్ళీ another decision making was there is opportunity to invest in a retail chain, Dollar General అని జాబ్ చేస్తూనే I went into investment, got the experience of entrepreneurial experience. ఫస్ట్ టైం అక్కడ టేస్ట్ చేశాను అనమాట. అంటే బెరుకుండేది బిజినెస్ అంటే ఎట్లా ఉంటుంది అనేది యుఎస్లో వెళ్ళి చేయడం అనేది, అది ఒక్కసారి ఆ బెరుకు బ్రేక్ అయిన తర్వాత ఫండమెంటల్గా దెర్ ఇస్ నో చేంజర్. సో ఆ ఒక బిజినెస్ని బిల్డ్ చేయటము, చిన్న బిజినెస్ని పెద్ద చేసి 5x దీనికి అమ్మేసి, తర్వాత సబ్సిక్వెంట్గా సాఫ్ట్వేర్లో కూడా అంత గ్రేట్గా ఉండట్లేదు, ఏం చేయాలని అనదర్ ఫండమెంటల్ 2005లో I moved back to India. Okay, again to start a construction firm along with family members, and we grew very big in 2005, 6, 7, 8 our time frame lo we were one of the top 3 construction companies